మీరు కానీ ఇంట్రెస్ట్ ఉండి మేము పలానా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, పలానా ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ లేదైనా ఎస్టాబ్లిష్ చేద్దాం మీరు ముందుకు వస్తే, మీరు మా ఎపేడా ఆఫీస్ ఇక్కడ సికింద్రాబాద్లో ఉంది, కవాడిగూడ CGO టవర్స్లో. మీరు ఫస్ట్ ఏం లైసెన్సెస్ తీసుకోవాలి, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్ నెంబరు, ఆ తర్వాత ఎపేడా రిజిస్ట్రేషన్, లోకల్గా మీరు అక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ లైసెన్స్ అవి తీసుకున్న తర్వాత లేదా FSSAI లైసెన్స్ తీసుకున్న తర్వాత మీరు యూనిట్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఫస్ట్ మాకు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఎపేడా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత, ఈ ఎపేడా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు ఒక యూజర్ ID, పాస్వర్డ్, రిజిస్ట్రేషన్ నెంబర్ అలాట్ అవుతాయి. దాని ద్వారా మీరు ఈ ఆన్లైన్లోని ఈ అప్లికేషన్ని సబ్మిట్ చేయొచ్చు అనమాట. చేసిన తర్వాత ఈ అప్లికేషన్ మనకి ఢిల్లీ ఆఫీస్లోని ప్రాసెస్ చేసి దానికి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఇస్తారు. దానికి ఒక 6 months అలా టైం ఇస్తారు. ఆ 6 months టైంలో మీరు కన్స్ట్రక్షన్ చేసి రీఎంబర్స్మెంట్కి సబ్మిట్ చేయొచ్చు. అలాగే మనకి అదర్ స్టేట్ గవర్నమెంట్స్ అంటే మేజర్గా ఇప్పుడు మనకి నాబార్డ్లో కూడా అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అని ఒకటి ఉన్నదండి. వాళ్ళు కూడా కొన్ని సబ్సిడీస్ అవి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. వాళ్ళు కూడా మన నాబార్డ్ ఆఫీస్ ఇక్కడ RTC క్రాస్ రోడ్స్లో ఉంది, వాళ్ళని కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే స్కీమ్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం చేశాను. అలాగే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ కొంచెం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయనుకోండి, మనకి ల్యాబొరేటరీస్ ఏమైనా కావాలనుకోండి, టెస్టింగ్ చేయించుకోండి, ఇన్హౌస్ మనమే చేసుకుందంటే వేరే పెద్ద టెస్టింగ్స్ అవి కావాలంటే అక్రిడిటెడ్ ల్యాబ్స్లో చేస్తే, ఇన్హౌస్ స్మాల్ టెస్టింగ్స్ అవి చేసుకోవాలంటే ఇన్హౌస్ ల్యాబొరేటరీస్ కూడా మనం ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. దానికి కూడా ఎపేడా సంస్థ తెలంగాణ స్టేట్లో ఉన్న ఏ ఫుడ్ ప్రాసెసింగ్ అయినా వాళ్ళు 75% or 50 lakhs వరకు ఎలిజిబిలిటీ ఉంటుందండి.